రైట్ కా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు. కాసేపట్లో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆఫీసులో పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోనున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొననున్నారు. 2001లో పార్టీని ఏర్పాటు చేయగా వచ్చే ఏప్రిల్ నాటికి 24 ఏళ్లు పూర్తయి 25 ఏళ్లలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఆవిర్భావ వేడుకలు, భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక గులాబీ పార్టీ రూట్ మార్చింది. క్యాడర్లో కొత్త జోస్ తీసుకురానుంది. ఏడాది కాలంగా మౌనంగా ఉన్న బాస్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సార్ రీ ఎంట్రీ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే నేను కొడితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా అని హెచ్చరించారు. ఆ దెబ్బ రుచి చూపించబోతున్నారు గులాబీ బాస్. ప్రతిపక్షం ఎక్కడ అంటూ ప్రశ్నించిన అధికార పక్షం నోరు మూయించే ప్లాన్ తో ముందుకు రాబోతున్నారు గులాబీ అధినేత. సంవత్సర కాలంగా తమ అధినాయకుడి కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తల కళ్ళలో ఆనందం నింపేందుకు ముందుకు రాబోతున్నారు. కారు పార్టీ గేరు మార్చింది. జెట్ స్పీడ్ తో ఉరుకులు పరుగులు పెట్టనుంది. అందులో భాగంగా పార్టీ కమిటీలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. దాదాపు 8 ఏళ్ల తర్వాత పార్టీ నియామకాలపై దృష్టి సారించింది. గులాబీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చవి చూడగా అదే అసంతృప్తిలో ఉండిపోయారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు లెక్క మారింది. అధికార పక్షం లెక్కలు లెక్కేసేందుకు, క్యాడర్ని సమాయత్తం చేసేందుకు గులాబీ అధినేత పావులు కదుపుతున్నారు. ఎవరైతే ప్రజా సమస్యలపై పోరాడతారో వారికే పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ భవన్ నుంచి మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు. అమూల్య, మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానున్నది. ఇప్పటికే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చారు. పాస్పోర్ట్ ఆఫీస్లో కూడా ఆయన రెన్యువల్ కార్యక్రమం కూడా ముగిసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఆయన నేరుగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేసీఆర్ వెళ్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్కి కేసీఆర్ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో ఇప్పటికే ఎవరికైతే ఆహ్వానం ఉందో మొత్తం 400 మంది, అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇలా మొత్తం 400 మంది కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పార్టీ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్నారు. సో ఇక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత 2 గంటల సమయానికి ఈ యొక్క పార్టీ కార్యవర్గ సమావేశం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతుంది. దాదాపుగా 2 గంటల పాటు కూడా అనేక అంశాలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన 6 నెలల తర్వాత తెలంగాణ భవన్కి వస్తున్నారు. పార్టీ బలోపేతం పైన ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు కాబట్టి అనేక అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. పార్టీ నూతన కమిటీలపైన ఈసారి దృష్టి సారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. సో ఇక దాంతో పాటుగా ఇక సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 27కి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తి అవుతున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దాంతో పాటుగా ఇక ఇటు సంస్థాగతంగా బలోపేతం దిశగా అడుగులేయాలని చెప్పేసి స్థానిక సమస్యల ఎన్నికల్లో ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన ప్రస్తుతం పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలను కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గురుకుల అంశాలు, గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు కాబట్టి సో వీటిపైన గురుకుల బాట పట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో అక్కడ జరిగినటువంటి రిపోర్ట్ అంతటిని కూడా కేసీఆర్కి ఇస్తారు. అదిపైన చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఇటు రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్రంలో. సో దానికి సంబంధించి రైతుకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సో ఆ రైతు కమిటీలో భాగంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఈ యొక్క కమిటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలని
పరామర్శించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రిపోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ని కేసీఆర్ కూడా అందిస్తారు, ఆ వాటిపైన కూడా చర్చిస్తారు. ఇక లగచర్ల అంశాన్ని కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క పార్టీ కార్యవర్గ సమావేశంలో. లగచర్ల ఇష్యూ కూడా, ఎందుకంటే లగచర్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి లగచర్ల గిరిజన భూములని బలవంతంగా లాక్కున్నారు అక్కడ ఫార్మాసిటీ పేరుతోటి అని చెప్పేసి కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది గిరిజనులకి సపోర్ట్గా. సో ఈ అంశం పైన కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అలా గిరిజనుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాడింది కాబట్టి ప్రభుత్వం ఎన్నిక తగ్గిందనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఓవరాల్గా చూసుకున్నట్టే మాత్రం ఇక హైడ్రా అంశాన్ని కూడా ఈ పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. హైడ్రా వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, పేదల ఇండ్లు కూల్చుతున్నారు, ఎవరు కూడా బిల్డర్స్ కూడా ముందుకు రావడం లేదు, భవనాలు నిర్మించట్లేదని చెప్పేసి. సో అందువల్ల మొత్తం ఆదాయమే పడిపోయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది. కాబట్టి దీనిపైన కూడా హైడ్రా పైన కూడా పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి సో ఈ అంశం పైన కూడా ఈ పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఇక మూసీ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ పునర్జీవం పేరుతోటి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పోరాటం చేయవల్ల ఇంతవరకు దీనిపైన ప్రభుత్వం కూడా అడుగులు ముందుకు ఇవ్వడం లేదు కాబట్టి సో దీనిపైన కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఓవరాల్గా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 14 నెలల పాలన పైన మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు, దాంతోపాటుగా పార్టీ నిర్మాణం, పార్టీ కమిటీలు, దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇక సెప్టెంబర్ లేదా నవంబర్లో ఒక భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వాస్తవంగా ఈ మధ్య ఫిబ్రవరి చివరి నెలలోనే ఈ భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఈ సభ వాయిదా పడింది. సో అప్పుడు పెట్టే అవకాశం కనిపిస్తుంది. లేదంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏప్రిల్ 27తో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో సో ఇక అదే రోజు బహిరంగ సభ పెడితే బాగుంటుందా అనే దానిపైన కూడా కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక అధ్యక్ష ఎన్నికలు కూడా, అంటే పార్టీకి సంబంధించి ఆనాడు కేసీఆర్ అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఆనాడు నుంచి ఇప్పటి వరకు సో దీనిపైన కూడా మరోసారి ఎన్నిక ఉంటుంది, రెగ్యులర్గా ఆనవాయితీగా వస్తుంది పార్టీ అధ్యక్షుడికి సంబంధించి. అది కూడా సెప్టెంబర్ లేదా నవంబర్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మాత్రము పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. దాన్ని ఎలా ముందుకెళ్లాలని దానిపైన కూడా చర్చిస్తారు. దాని తర్వాత కమిటీలపైన చర్చిస్తారు. దాని తర్వాత సభ్యత్వం పైన ఉంటుంది. దాని తర్వాత సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఉంటుంది. దాని తర్వాత పార్టీ కార్యక్రమాలు వరుసగా చేసినటువంటి వాటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకి ఈ యొక్క సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఎవరికైతే ఆహ్వానం ఉన్నదో వారందరూ కూడా వస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా గతంలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు నిరంజన్ రెడ్డి గారు. సో సార్ చెప్పండి, ఈ సమావేశం ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది సార్? కొద్దిసేపట్లో కేసీఆర్ గారు తెలంగాణ భవన్కు రానున్నారు. వారు వచ్చిన తర్వాత భోజనాలు, ముఖ్యులకందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యులకు వచ్చినటువంటి వాళ్ళకందరికీ భోజనాలు పూర్తి కాగానే సుమారు 1:30 ఆ ప్రాంతంలో సమావేశం ప్రారంభం కావచ్చు. సార్ మీరు కూడా రైతు ఆత్మహత్యలపైన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు, రైతు కుటుంబాలని ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాలను పరామర్శించారు. సో వీటన్నిటిపైన కూడా చర్చకొచ్చే అవకాశం ఉందా? ఏ అంశాలపైన ముఖ్యంగా ఈ యొక్క పార్టీ కార్యవర్గ ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది? మా కమిటీ పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కొన్ని జిల్లాలు 6-7 జిల్లాలు చేసినాము. ఇంకా చాలా జిల్లాలు వెళ్లాల్సింది, చాలా ప్రాంతాలు వెళ్లాల్సింది. మాకు అందిన సమాచారం మేరకు, పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి వివరాల మేరకు 420 ఆల్రెడీ దాటిపోయినాయి రైతుల మరణాలు. సో ఇంకా చాలామంది దగ్గరికి వెళ్లాల్సి ఉంది. చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు చర్చించేటువంటి అంశాలలో ఒకటి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద చర్చ ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్ 27 వస్తే రజతోత్సవ వేడుకలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి 25 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రస్థానం మీద చర్చ జరుగుతుంది. తీసుకోవాల్సిన కార్యక్రమాల మీద కూడా చర్చ జరుగుతుంది. దాని తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రత్యేకంగా పేదలు, అదేవిధంగా రైతాంగం, కరెంటుతో, సాగునీళ్లతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, రుణమాఫీ పూర్తి కాకుండా, అదేవిధంగా రైతు బంధు అందకుండా ఇబ్బందులు ఉండేటువంటి రైతాంగం, వాళ్ళ బెదలు, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. వీటితో పాటు సంక్షేమం అందనేటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పెద్ద ఆశలు పెట్టుకొని కొత్త సర్కారుని ఎన్నుకున్నారు. వాళ్ళ నాడు గతంలో ఉన్నదానికంటే మెరుగైనటువంటి వాళ్ళ ఆశలు నెరవేరుతాయి, లేకుంటే మేలు జరుగుతుంది, ఎక్కువగా మేలు జరుగుతుంది అని చెప్పి ఆశపడ్డారు ప్రజలు. వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు కావడమే కాక ఘోరంగా ప్రజలు పరిహసింపబడుతున్నారు. ఇవాళ ఇంకో దిక్కు కూల్చివేతలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి మహానగరంలో.
కనీసం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి చట్టబద్ధమైనటువంటి అంశాల మేరకైనా మీకు ఇంకో ప్రత్యామ్నాయం ఉంటుంది. పేదలే కదా అక్కడ వాళ్ళ నిరాశ్రయుల్ని ఏకంగా పోయి నేరుగా నిరాశ్రయుల్ని చేయడం ద్వారా ప్రభుత్వం ఏం సాధిస్తుంది? ఇంత అమానవీయంగా ఉండకూడదు కదా. సో ఇటువంటి అన్ని అంశాలు ప్రజలు ఇక్కట్లు పడుతున్న ప్రతి అంశం మీద వాళ్ళ చర్చ జరుగుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్ అమూల్య, చూస్తున్నాము కదా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈరోజు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క పార్టీ కార్యవర్గ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వస్తాయని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా పార్టీ బలోపేతం పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.